అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి చుట్టుపక్కల రాష్ట్ర ప్రభుత్వం సేకరించదలిసినటువంటి భూముల వివరాలు ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమరావతి మ్యాప్ ఆధారంగా చూస్తే కనుక ఇది అమరావతికి సంబంధించినటువంటి కోర్ క్యాపిటల్ ఏరియా. అంటే ఈ ఏరియాలోనే ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఈ గ్రిడ్ రూపంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా రాజధాని పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశాలు. అయితే దీంతో పాటు ప్యారలల్గా అంటే సిఆర్డిఏ పరిధి వేరు, అమరావతి పరిధి వేరు. ఆ విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ సిఆర్డిఏ పరిధి మొత్తం చాలా పెద్ద మ్యాప్ కనిపిస్తే కేవలం ఈ సరౌండింగ్స్ మాత్రమే అమరావతి పరిధిగా మనం చూడాల్సి ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి సన్నద్ధమవుతుంది. ఒకసారి ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రాంతాల వివరాలు పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. ప్రధానంగా తుళ్ళూరు, అమరావతి రాజధాని ప్రాంతం అనగానే తుళ్ళూరు అమరావతికి కేంద్ర స్థానంగా చూసేటువంటి ప్రదేశం. అయితే తుళ్ళూరులో కూడా చాలా ప్రాంతాల్లోకి సంబంధించి అంటే ఇంకా భూములు సేకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా రావాల్సినటువంటి భూములు కావచ్చు, ఇతర భూములు కావచ్చు. ఇది తుళ్ళూరు అమరావతికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. తుళ్ళూరు మండల పరిధి ఈ చివరి వరకు కూడా ఉంటుంది. సో ఈ మండల పరిధిలో చూస్తే కనుక మనం ఈ ప్రాంతంలో మాత్రమే కోర్ క్యాపిటల్ ఏరియా. ఈ బ్లూ లైన్స్ అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి మార్కింగ్. సో ఈ రెడ్ లైన్ అంతా కూడా అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి మార్కింగ్. సో ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ మధ్యనే ఉన్నటువంటి ప్రాంతాల విషయంలోనే ఇప్పుడు చర్చ ఎక్కువ నడుస్తుంది. ఈ ప్రాంతంలోనే భూసేకరణ జరగవచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ భూసేకరణకు సంబంధించినటువంటి ఊళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. ఏ ఊర్లో ఎన్ని ఎకరాల భూములు సేకరించబోతున్నారు ఒకసారి విశ్లేషిద్దాం మనం. అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రధాన ప్రాంతం తుళ్ళూరు మండలంలో ఇప్పుడు పెద్ద ఎత్తున భూముల సేకరణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 9,919 ఎకరాల భూముల్ని ఒక తుళ్ళూరు మండలంలోనే రెండో దశలో సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండో దశ దానిలో కూడా తుళ్ళూరు మండలం కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెద్దపరమి ఈ 3 గ్రామాల పరిధిలో ఈ 9,919 ఎకరాలు సేకరించబోతున్నారు. అందులో హరిశ్చంద్రపురంలో 2,429.05 ఎకరాలు సేకరించే అవకాశం ఉంది. వడ్డమాను గ్రామానికి సంబంధించి 1,937.31 ఎకరం భూముల్ని సేకరించేటువంటి అవకాశం ఉంది. పెద్దపరిమిలో 6,513 ఎకరాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది పెదపరిమిలో ఉన్నటువంటి పూర్తి భాగం కాదు, కొంత భాగం మాత్రమే ఇక్కడ భూసేకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒకసారి మ్యాప్లో చూద్దాం పెదపరిమి ప్రాంతం కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలు. ముఖ్యంగా ఈ గ్రామాల పేర్లన్నీ కూడా ఈ చుట్టుపక్కలే కనిపిస్తున్నాయి. కర్లపూడి కానీ మోతడక కానీ నిడుముక్కలు కానీ తాడికొండ కానీ ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఇక్కడ హరిశ్చంద్రపురం అంటే తుళ్ళూరు మండలానికి సంబంధించినటువంటి హరిశ్చంద్రపురం ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు సర్కిల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సేకరించాలి అనేటువంటి సెకండ్ ఫేజ్లో సేకరించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇంకొంచెం ఇది జూమ్అవుట్ చేసి చూద్దాము. జూమ్అవుట్ చేసి చూస్తే ఇంకా క్లియర్ పిక్చర్ కనబడుతుంది. సో ఇది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించదలిచినటువంటి భూములన్నీ కూడా అమరావతికి దక్షిణ భాగంలో దక్షిణ భాగంలో చూసినప్పుడు ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఎంతెంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది మనం ఓవరాల్గా ఈ జూమ్ చేసి చూసినప్పుడు ఈ మ్యాప్ ఇది అవుటర్ రింగ్ రోడ్డు, ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ ప్రాంతం నుంచి కనుక మనం చూస్తే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఆనుకుని ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ కాజా వస్తుంది. కాజా గ్రామం వరకు కూడా మరొక దఫా రాష్ట్ర ప్రభుత్వం భూముల సేకరణ, రెండవ దఫా భూముల సేకరణ చేపడుతుంది. తుళ్ళూరు మండలం పార్ట్ అంతా ఈ ప్రాంతంలో వస్తుంది, మంగళగిరి మండలం ఈ ప్రాంతంలో వస్తుంది. సో అది ఈ గ్రామాల్లో అంటే ఈ మండలాల్లో ఎన్ని గ్రామాలు, దాదాపు 11 గ్రామాల నుంచి భూముల సేకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ మండలాలు గ్రామాల జాబితాను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది తుళ్ళూరు పరిస్థితి మనకు అర్థమైంది. ఇక అమరావతి మండలంలో వచ్చేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. హరిశ్చంద్రపురంలో ఒక వంతెన నిర్మించేటువంటి ప్రణాళిక నడుస్తుంది. వైకుంఠపురంలో ఒక వంతెన నిర్మించేటువంటి ప్రణాళిక నడుస్తుంది. సో అమరావతి మండలంలో ఉన్నటువంటి వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మోతడక, నిడుముక్కల గ్రామాల్లో 12,838 ఎకరాలని సేకరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో దఫా ల్యాండ్ పూలింగ్లో ఈ 12,838 ఎకరాలను సేకరించే అవకాశం ఉంది. అందులో ఇక్కడ చూస్తే కనుక 336 ఎకరాలు వైకుంఠపురంలో సేకరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎండ్రాయిలో 2,167
ఒకటి ఎకరాలు సేకరించే అవకాశాలు ఉన్నాయి. కర్లపూడిలో 2947 ఎకరాలని సేకరించేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఇక మోతడకలో 2345 ఎకరాలు సేకరించే ఛాన్సెస్ ఉన్నాయి. నిడుముక్కల దగ్గర 2013 ఎకరాల భూములను సేకరించే అవకాశం ఉంది. ఒక్క అమరావతి మండలంలోనే 12,000 ఎకరాల భూములను సేకరణ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. సో ఈ 2 మండలాల పరిస్థితి ఇది. మరొక మండలాన్ని కూడా మనం పరిశీలిద్దాం. తాడికొండ, మంగళగిరి మండలాల్లో కూడా భూముల సేకరణ జరగబోతోంది. తాడికొండ మండలంలో కీలకమైనటువంటి తాడికొండ, కంతేరు ఈ 2 గ్రామాల్లో 16,463 ఎకరాలు సేకరించబోతున్నారు. ఒక్క తాడికొండ మండలంలోనే 12,797 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించబోతుంది. ఇక కంతేరులో 3,671 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళగిరి మండలంలో కాజా గ్రామం పరిధిలో 4,000 ఎకరాల భూముల్ని సేకరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా చూస్తే కనుక 44,000 ఎకరాలు 4 మండలాల్లో 11 గ్రామాల్లో సేకరిస్తున్నటువంటి భూముల జాబితా ఇది. దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా అమరావతి నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. మరోవైపు నుంచి అమరావతి నగర విస్తరణ ఫైనల్ బౌండరీస్ డిసైడ్ చేసేటువంటి పనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. ఈ 2 అంశాలని దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు ఓవరాల్గా ఈ రూట్ మ్యాప్ ప్రకారం చూస్తే కనుక ప్రతి ప్లేసు కూడా మీరు ఒకటి గమనిస్తే గతంలో మనం అనుకున్న అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ రాబోతుంది అంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి బయటగా అవుటర్ రింగ్ రోడ్డుకి లోపలగా అంటే గుంటూరు నగరానికిను ఇక్కడ అమరావతి నగరానికి మధ్యలో తాడికొండ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మనం భావించాం. ఇప్పుడు భూసేకరణ జరుగుతున్నటువంటి భూములు కూడా ఈ స్ట్రెచ్లోనే మొత్తం ఈ స్ట్రెచ్లోనే వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక విధంగా రాజధాని నగరానికి ఈ 3 వైపుల నుంచి కూడా భూసేకరణ పెద్ద ఎత్తున చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. భవిష్యత్తులో ఇక్కడ బహుశా అమరావతికి సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని మరింత పెద్ద నగరంగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది. మొత్తం మీద 4 మండలాల్లో నుంచి 11 గ్రామాల్లో ఉన్నటువంటి భూముల సేకరణ దాదాపుగా 40,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే సర్వే నంబర్లతో సహా అధికారులు సేకరించారు. క్షేత్రస్థాయిలో గత 3 నెలలుగా పరిశీలనలు జరిపారు. ఔటర్ రింగ్ రోడ్ వస్తే ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే ఏంటి, రోడ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యేటువంటి నేషనల్ హైవేస్, ఆయా మార్గాల్లో పోయేటువంటి భూములు, అలానే కొన్ని అంతర్జాతీయ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తాడికొండ పరిసర ప్రాంతాల్లోనే లామ్ ఫామ్ అనే వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అక్కడ లామ్ ఫామ్లోనే నడిపిస్తుంది. దానికి సమీపంలోనే 4,000 నుంచి 5,000 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పని భావించింది. సో వీటి కోసం భూముల సేకరణ జరిగిన, భవిష్యత్ అవసరాల కోసం భూముల సేకరణ జరిగిన, ప్రస్తుతం అమరావతిలో ఉన్నటువంటి మోడల్స్ని డెవలప్ చేస్తే ఫైనల్గా రాష్ట్రానికి మిగిలేటువంటి ప్రభుత్వానికి మిగిలేటువంటి భూములు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రైవేటు సంస్థలకి వివిధ ఆర్గనైజేషన్స్కి ఇచ్చేటువంటి శాతమే ఎక్కువ ఉంది. కాబట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో భూసేకరణ చేపట్టాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం నుంచి కూడా భూ సమీకరణకు మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ప్రతిపాదనలు పలు సందర్భాల్లో వచ్చిన నేపథ్యంలోనే ఈ గ్రామ స్థాయిలో అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి అధికారులు ఈ జాబితాను రూపొందించారు. ఇప్పుడు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆయా గ్రామాల్లో సిఆర్డిఏ అధికారులు గ్రామ సభలను నిర్వహిస్తారు. గ్రామ సభలు నిర్వహించడం ద్వారా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు అందించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి రైతుల జాబితాని, వాళ్ళ భూముల వివరాలను కూడా సేకరిస్తారు. ఆ తర్వాత దశలో దశల వారీగా ఈ గ్రామాలన్నిటికీ సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. మొత్తం మీద ఒక 3 నుంచి 6 నెలల వరకు ఈ ప్రణాళిక అమలయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు నుంచి అమరావతి నగర నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు నుంచి అమరావతి నగర విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని సమాంతరంగా అమలు చేసేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఆ క్రమంలోనే ఏపీ సిఆర్డిఏకి, ఎందుకంటే ఈ సేకరిస్తున్నటువంటి భూములన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి భూములే. కానీ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారు ఈ భూములు ఇవ్వడానికి అనే అంశం పైన ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మ్యాక్సిమం 3 రోజులు లేదా వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సర్వే నంబర్లతో సహా ఆయా గ్రామాల్లో ప్రభుత్వం సేకరించబోతున్నటువంటి భూముల వివరాలను కూడా
బహిరంగ ప్రకటన ద్వారా తెలియపరిచేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.